2025-26 బడ్జెట్ అనేది నిజంగా ఇది చాలా మంది ఉద్యోగస్తులకి ఇది ఒక మంచి శుభదాయకం అని చెప్పేసి ఉద్యోగస్తులు వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి చర్చించడానికి సిఏకం టీచింగ్ ఫ్యాకల్టీలో మంచి పేరు ఉన్నటువంటి రాజేష్ బజాజ్ గారు మనతో ఉన్నారు. ప్రజెంట్ మనం హనంకొండలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది సిఏలని చార్టెడ్ అకౌంటెంట్గా తీర్చిదిద్దినటువంటి ఘన చరిత్ర రాజేష్ బజాజ్ గారికి ఉంది. సో ఈ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటిది యాక్చువల్లీ? సో దీని గురించి మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి మార్పులు ఏంటో చూద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను వెంకట్ గారు. థ్యాంక్ యూ బీవీఆర్ న్యూస్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ బీవీఆర్ న్యూస్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు 2025-26 బడ్జెట్ అనేది నిజంగా ఇది అందరికీ ఒక మంచి ఊరట లభించింది, అంటే ఉద్యోగస్తులకు ఊరట లభించింది. యాక్చువల్లీ దీని థీమ్ ఏంటిది? బడ్జెట్ థీమ్ క్లియర్ అండి. మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి వ్యూ ఎగ్జాక్ట్లీ ఒకటే, ఏంటంటే వికసిత్ భారత్. భారత్ विकसित होना, सबका विकास सबका साथ. ये विकसित भारत का कॉन्सेप्ट एक ही है. क्या है बोले तो ब्रिंगिंग ऑल द पीपल ऑफ रिलीजन at one stage. The best example in this case is we can take the example of Lotus Temple in Delhi. That is the theme of the budget, which is called as Vikasit Bharat. ఓకే, ఈ మేజర్గా అంటే ఎలాంటి ఫోకస్, అంటే కొన్ని సెక్టర్ల పైన అయితే ఫోకస్ చేసిందని చెప్పేసి విన్నాము. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా విత్ విజువల్లీ? డెఫినెట్లీ సార్, గుడ్ క్వశ్చన్. గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే కొన్ని సెక్టార్స్ పైన ఫోకస్ చేస్తారు. ఈ బడ్జెట్లో ఒక 4 మేజర్ సెక్టార్స్ పైన ఫోకస్ చేశారు. 4 మేజర్ సెక్టార్స్. దాని విశ్లేషణ మన కంప్యూటర్ స్క్రీన్ పైన కూడా మనం చూడగలుగుతాం. ఒక్క నిమిషం కెమెరా గారు, ఒకసారి అండి కెమెరామెన్ గారు మెల్లగా ఒకసారి. ఓకే సార్. సెక్టార్ని ఫస్ట్ మనం నట్షల్గా మనం చూస్తామండి. ఒకటేమో అగ్రికల్చర్ సెక్టార్, రెండోది వచ్చేసరికి ఎంఎస్ఎంఈ సెక్టార్, మూడోది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ సెక్టార్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పోర్ట్ సెక్టార్. దీస్ ఆర్ ద 4 sectors which the present government has focused on the budget. Agriculture sector, MSME sector, investment sector and export sector. దీని గురించి మనం వివరంగా మనం చూస్తే మాత్రం అగ్రికల్చర్ సెక్టార్ పైన ఏం ఫోకస్ చేసింది, దాదాపుగా ఒక కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. దాదాపుగా ఒక 100 డిస్ట్రిక్ట్లకు క్రాప్ డైవర్సిఫికేషన్, ఈ డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక ఉత్పత్తి జరిగిన తర్వాత దాని స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే ఒక 6 year మిషన్ ఆఫ్ ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్, అంటే పల్సెస్లో రకరకాలుగా తువర్ దాల్ హై, ఉడద్ దాల్ హై, మసూర్ దాల్ హై, అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్జంప్షన్ ఫర్ ద హ్యూమన్ లైఫ్. అండ్ రెడ్యూస్డ్ డిపెండెన్సీ ఆన్ ద ఇంపోర్ట్స్, అంటే ఈ సెక్టార్ని మన ఇండియాని చాలా ఫోకస్ చేయడం వల్ల మనం దాదాపుగా బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్, అంటే లిమిట్ అనేది ఒక రైతుకి ఇచ్చే లిమిట్ 3 lakhs నుంచి దాదాపుగా 5 lakhs వరకు మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద ఎక్స్టెండ్ చేసింది. అలాగే కాటన్ ఇండస్ట్రీకి కూడా ఫోకస్ చేసింది. అలాగే దిస్ విల్ కనెక్ట్, అంటే ఈ సెక్టార్ పైన ఫోకస్ చేయడం వల్ల రూరల్ ప్రొడ్యూసర్ విత్ నేషనల్ మార్కెట్కి కనెక్టివిటీ అవుతుంది. దానివల్ల వేస్టేజ్ తగ్గుతుంది. అలాగే ఫార్మర్స్ పాసిబిలిటీ అనేది పెరుగుతుంది. సెకండ్ సెక్టార్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ సెక్టార్, అంటే మీడియం ఇండస్ట్రీస్ అనేది ఇది ఒకటి ఉన్నదండి. దీంట్లో దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ 2.5 times పెంచారు. ఎర్లియర్ ఇట్ 2.5 times, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 కోటి రూపాయలు ఉంటే ఇప్పుడు దాదాపుగా 2.5 times, అంటే 2.5 crores వరకు చేసింది. 2 times టర్న్ ఓవర్ టు హెల్ప్ ద బిజినెస్ ఎక్స్పాండ్ అండ్ స్కేల్ ఆపరేషన్స్. సో ఎంఎస్ఎంఈ గురించి మనం కొంచెం చూద్దామండి. మైక్రో ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ 1 crore అండ్ టర్న్ ఓవర్ 2.5 crores. స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి 10 crores అండ్ 25 crores. మీడియం ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి 50 నుంచి 125 crores. 50 crores is the investment, 125 is the turnover limit.
So this was with regard to the MSME sector. Coming to the focus of the third sector, which is investment. So a 50 years interest-free loan on 1.5 lakh crores, ఇది తక్కువ అమౌంట్ కాదండి, 1.5 lakh crores will be provided to the state for capital expenditure and reforms. ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కి దాదాపుగా 1.5 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రిఫార్మ్స్కి కేటాయించమని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, అంటే ఏమి ఇంట్రెస్ట్ పడకుండా. అండ్ దిస్ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రతి స్టేట్కి ఇవ్వడం వల్ల వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఇంప్రూవింగ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత అట్లనే 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విల్ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఓవర్ 5 years ఫాస్టరింగ్ స్టెమ్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్. సో దాదాపుగా 100% గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్లో ఉన్నది. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్లో దాదాపుగా 20,000 crores ఆఫ్ ఫండ్ ఎలొకేషన్ జరిగింది. అలాగే ఫోర్త్ మేజర్ పాయింట్, ఎక్స్పోర్ట్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ ట్రేడ్ ప్రాస్పెక్టర్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, విచ్ యూ కెన్ వ్యూ ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. దట్ ఈస్ ద మేజర్ ఫోకస్ ఆఫ్ ద బడ్జెట్ ఆన్ ద ప్రజెంట్ scenario, which is again repetitively I am saying agriculture, MSME, investment and export. ఓకే సార్, ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా ఏ సెక్టార్ని ఇది ఉద్దేశించి బడ్జెట్ ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది? ఇవి కాకుండా సార్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ సార్. మేజర్ ఎక్స్పెండిచర్ ఫోకస్ కొన్ని ఏరియాస్, దాదాపు 12 సెక్టార్ల పైన గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసిందండి. 12 సెక్టార్లు. దే ఆర్ 12 సెక్టార్స్ ఆఫ్ మేజర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫోకస్. ఐ కెన్ జస్ట్ మేక్ ఎ నట్ షెల్ ఆఫ్ ఇట్. వన్ ఈజ్ డిఫెన్స్ సెక్టర్, సెకండ్ వన్ ఈజ్ రూరల్ డెవలప్మెంట్, third one is home affairs, fourth one is agriculture and allied activities, education, which is very important. 100% of good quality of education the government is planning. Health, again most important, almost government is planning 100 centers of cancer hospitals. Okay. And urban development, IT and telecom, information technology and telecom industry పైన కూడా, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి కూడా ఒక పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కూడా దాదాపుగా గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ 500 crores rupees, అండ్ విచ్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. 500 crores ఆన్ ద అప్కమింగ్ టెక్నాలజీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అలాగే వచ్చేసరికి ఎనర్జీ, ఈ రోజులలో ఎనర్జీ అనేది కన్జంప్షన్ చాలా జరుగుతుంది, దానిపైన కూడా గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసింది. కామర్స్, సోషల్ వెల్ఫేర్ అండ్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్ పైన కూడా చాలా గవర్నమెంట్ ఫోకస్ చేసింది. దీస్ ఆర్ ద 12 ఏరియాస్ ఆన్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఫోకస్ ఇస్ ఎక్స్పెండిచర్ ఇన్ ద అప్కమింగ్ బడ్జెట్. ఓకే సార్, ఓవరాల్గా ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటిది? మీరు ఎంతోమంది సిఎల్ని చార్టర్డ్ అకౌంటెంట్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మీకైతే ఉంది. ఎస్, యాక్చువల్లీ మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? 25-26 బడ్జెట్ పైన ఓవరాల్గా మీ అభిప్రాయం? సార్ క్లియర్ కట్ సార్. ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు 12 lakhs పైన మీకు 0% ట్యాక్స్ పడుతుంది. అలాగే శాలరీ ఎంప్లాయిడ్కి వచ్చేసరికి 12.75 lakhs వరకు జీరో ట్యాక్స్ అని చెప్పారు. అంటే ఈ 75,000 అనేది అడిషనల్ ఎందుకు వచ్చిందంటే, శాలరీ పీపుల్ గెట్ అన్ అడిషనల్ డిడక్షన్ విచ్ ఈస్ కాల్డ్ as స్టాండర్డ్ డిడక్షన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 75,000. సో ఫర్ salaried people up to 12.75 lakhs there will be a 0% tax. అండ్ దీంట్లో కూడా మీ అందరికీ ఎర్లియర్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్స్ వాస్ 2.5 lakhs. నౌ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ద 4 lakhs. ఇట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ రిలీఫ్ టు ద IT filers. Almost the basic exemption limit of 1,50,000 has been extended. స్లాబ్ రేట్స్ వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే మనకు 0 to 4 lakhs వరకు నిల్లు, తర్వాత 4 to 8 వచ్చేసరికి 5%, అట్లే 8 to 12 వచ్చేసరికి 10%, 12 to 16 వచ్చేసరికి 15%, 16 నుంచి 20 వచ్చేసరికి 20%, 20 నుంచి 24 వచ్చేసరికి 25%, మోర్ దెన్ 24 అయితే 30%. ఇవన్నీ మీకు చెప్తా అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే సింపుల్గా 4వ టేబుల్ గుర్తుపెట్టుకోవాలండి. 4th టేబుల్ ఇన్ అవర్ మ్యాథమెటిక్స్. 0 to 4 ఏం రాదు, తర్వాత 4 నుంచి 8 చేయండి. అట్లా ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది కూడా 5, 10, 15, 20, 25, 30
ఇట్లా చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏ మేజర్ రిలీఫ్ అండి టు ఏ సీనియర్ సిటిజన్ పీపుల్, స్పెషల్లీ రిటైర్మెంట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ వాళ్ళు ఎఫ్డిఆర్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దాదాపుగా 50,000 దాటితే మాత్రం వాళ్ళకు టీడీఎస్ జరగదు. ఇప్పుడు ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద బెనిఫిట్ టు ద 1 lakh రూపీ అండి. 1 lakh వరకు వాళ్ళకు టీడీఎస్ అనేది కట్ కాదు. ఇట్స్ రియల్లీ ఎ బిగ్ రిలీఫ్ టు ద సీనియర్ పీపుల్. దే హ్యావ్ కన్సిడర్ ద పర్సన్ హూ హ్యాస్ ఎంటర్ ద రిటైర్మెంట్ లైఫ్. అలాగే ఒక టీడీఎస్కి మ్యాటర్కి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాకేమనిపించింది అంటే, నా దృష్టి ప్రకారంగా ఇదివరకు టీడీఎస్ అనేది దాదాపుగా మనకు రెంటల్ ఇన్కమ్ పైన సర్టన్ 2.4 lakhs కనుక దాటితే మాత్రం దెర్ వాజ్ ఎ టీడీఎస్ ప్రొవిజన్. నౌ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ద 6 lakhs. దీస్ ఆర్ ద మేజర్ ఫోకస్ అండ్ అదర్ ఫోకస్ areas are also there, but these are the key areas which I feel is important from the budget perspective.